వెల్కమ్ టు జనతా న్యూస్. ప్రేక్షకులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. నెతన్యాహు పెద్ద తప్పు చేస్తున్నావు, బైడెన్ సీరియస్ వార్నింగ్. ఆప్ కోటకు బీటలు, కేజ్రీవాల్ అరెస్టుతో పార్టీని వీడుతున్న నేతలు. ఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీలో అసమ్మతి సెగ, రెబల్ అభ్యర్థులుగా పోటీకి సిద్ధమవుతున్న నేతలు. జనసేనకు మరో షాక్, వైసీపీలోకి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు సెట్ చేసిన విజయసాయిరెడ్డి. నెల 14 నుంచి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం, ప్రతిపక్షాలపై 30 దాడికి స్కెచ్. అంపైర్పై సీరియస్ అయిన సుమన్ గిల్, నెట్టింట వైరల్ అవుతున్న వీడియో. పార్ట్ కమిన్స్ కు హారతిచ్చిన అభిమాని, నవ్వుకుంటున్న వీక్షకులు, వీడియో వైరల్. ప్రభుదేవ పాటకు రాజమౌళి దంపతుల స్టెప్పులు, లీక్ అయిన రిహార్సల్స్ వీడియో. భారత్ కు ఎలాన్ మస్క్, పెట్టుబడులపై మోదీతో చర్చించనున్న టెస్లా సీఈఓ. 72,000కు పసిడి, రికార్డు స్థాయిలో పరిగెడుతున్న బంగారు ధరలు. రైట్గా డీటెయిల్స్ చూస్తే, గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్న వేళ ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సీరియస్ అయ్యారు. నెతన్యాహు తప్పు చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఆయన వైఖరి మారకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. గాజాలో గత వారం జరిగిన డ్రోన్ దాడిలో వరల్డ్ కిచెన్ సెంటర్ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న 7 మరణించారు. ఈ ఘటనపై అగ్రరాజ్యం తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన నేపథ్యంలోనే బైడెన్ స్పందించారు. తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడుతూ, గాజాలో నెతన్యాహు తప్పు చేస్తున్నారు, ఆయన వైఖరిని అంగీకరించను, 6 లేదా 8 వారాల పాటు తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని తాను ఇజ్రాయెల్ సైన్యాన్ని కోరుతున్నాను. ఈ సమయంలో శరణార్థులకు ఆహారం, ఔషధాలను సరఫరా చేయొచ్చని అన్నారు. ఇదే సమయంలో బైడెన్ జోర్డన్, సౌదీ, ఈజిప్ట్ దేశాలు కూడా సహాయం, ఆహారం పంపేలా నిత్యం వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు. వారు కూడా దీనికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. గాజాలోని ప్రజలకు ఔషధాలు, ఆహార సరఫరాలో ఎటువంటి రాజీ ఉండదని చెప్పారు. మరోవైపు శ్వేత సౌధం స్పందిస్తూ సంధి కోసం ఇజ్రాయెల్ కొన్ని చర్యలు తీసుకుందని వెల్లడించింది. కానీ హమాస్ వైపు స్పందన మాత్రం అంత ప్రోత్సాహకరంగా లేదని పేర్కొంది. ఇక ఇజ్రాయెల్ ప్రభుత్వం దీనిపై స్పందిస్తూ అమెరికా, ఐరాసా డిమాండ్ చేసిన విధంగానే గాజాలోకి సరఫరాలను పెంచామని వివరించింది. తాము వీటికి ఎటువంటి ఆటంకాలను సృష్టించడం లేదని తెలిపింది. సోమవారం 468 ట్రక్కులు, మంగళవారం 419 ట్రక్కుల సామాగ్రిని తరలించినట్లు చెప్పింది. యుద్ధం మొదలైన నాటికి ఇదే అత్యధికమని వెల్లడించింది. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో ప్రాణ నష్టం భారీగా జరిగింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హమాస్ ముఖ్య నేత ఇస్మాయిల్ హనీయేష్ కుమార్లు 3 ప్రాణాలు కోల్పోయారు. ఖతర్ వంటి దేశాలు సంధి ప్రయత్నాలు చేస్తున్న వేళ హమాస్ కీలక నేత కుమార్లు మరణించడంతో సయోధ్యపై మరోమారు నీలి నీడలు కమ్ముకున్నాయి. This weekend, and just, you got to keep pushing what you're doing on the humanitarian stuff and all this stuff. So, I told him, baby, don't repeat this. I said, baby, you know I can't come. Sir, just. ఇప్పటికే ఈడీ కేసులతో కష్టాల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి రాజకీయంగా మొదటి షాక్ తగిలింది.
పార్టీ నేత ఢిల్లీ సంక్షేమ శాఖ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన మంత్రి పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు రాజ్ కుమార్ ఆనంద్. ఆయన పటేల్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఒక మంత్రి రాజీనామా చేయడం ఇదే తొలిసారి. ఆప్ నుంచి బయటకు వెడుతూ ఆ పార్టీ పైన సీఎం కేజ్రీవాల్ పైన విమర్శలు చేశారు. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా స్థాపించిన ఆప్ అవినీతిలో పాలు పంచుకున్న పార్టీగా పతనమైందని అన్నారు. అవినీతిపై పోరాటంలో బలమైన సందేశాన్ని చూసి తాను ఆప్లో చేరానన్నారు. కానీ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని తాను తప్పుకోవాలని నిర్ణయించుకున్నానన్నారు రాజ్ కుమార్ ఆనంద్. ఆప్లో నాయకత్వ పదవులకు నియామకాల విషయంలో వివక్ష ఉందని ఆరోపించారు రాజ్ కుమార్. దళితుల కోసం పని చేయలేనప్పుడు ఆ పార్టీలో ఉండడం వృధాని అన్నారు. రాజ్ కుమార్ రాజీనామాపై ఢిల్లీ మంత్రి ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. రాజీనామా చేసినందుకు నిజాయితీ లేని వాడని మోసగాడని విమర్శించబోమన్నారు. ఈడీ బెదిరింపులకు భయపడి రాజ్ కుమార్ రిజైన్ చేసి ఉంటారన్నారు సౌరభ్ భరద్వాజ్. ఆ పార్టీని లేకుండా చేయడానికి బీజేపీ కుట్రలు పన్నుతోందన్నారు. कि हमारा देश दुनिया का सबसे बड़ा लोकतंत्र है। इस देश के संविधान से मोहब्बत करने वालों को गिरफ्तार किया गया है। इस देश के अंदर लोकतंत्र से मोहब्बत करने वालों को गिरफ्तार किया गया है। इस देश के अंदर उस नई राजनीति की उम्मीद जो जनता के लिए काम करेगी उसको गिरफ्तार किया गया है। लेकिन भारतीय जनता पार्टी अगर ये सोचती है कि अरविंद केजरीवाल को गिरफ्तार करके आम आदमी पार्टी को हम खत्म कर देंगे, अरविंद केजरीवाल को गिरफ्तार करके आम आदमी पार्टी को नेस्तनाबूद कर देंगे, अरविंद केजरीवाल को गिरफ्तार करके पूरे विपक्ष को हम डरा देंगे, अरविंद केजरीवाल को गिरफ्तार करके इस देश के अंदर हम हुकूमत कायम कर देंगे, वो गलतफहमी में है। इस देश का हर वो व्यक्ति जो संविधान से मोहब्बत करता है, लोकतंत्र से मोहब्बत करता है, दिल्ली సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీలో అసమ్మతి సెగ తారాస్థాయికి చేరింది. ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తమకు టికెట్ ఇవ్వకుండా కొత్త వారికి ఇస్తే మేమెలా ఊరుకుంటాం? రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగి తమ సత్తా చూపుతామని పార్టీ అధిష్టానానికి కొందరు నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీని అసమ్మతి నేతల భయం వెంటాడుతోంది. పాడేరు నియోజకవర్గంలో టికెట్ విషయంలో టీడీపీ అధిష్టానం షాక్ ఇవ్వడంతో ఆ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కీలక నిర్ణయం తీసుకున్నారు. అనుచరులతో భేటీ అయిన ఆమె రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అరకులో రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సివేరి అబ్రహం సిద్ధమవుతున్నారు. అరకు నుంచి ఆయన టికెట్ ఆశించినప్పటికీ అధిష్టానం మొండి చేయి చూపింది. దీంతో రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. మరోవైపు మాడుగుల నియోజకవర్గం టీడీపీ సీటుపై ఉత్కంఠ నెలకొంది. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పైలా ప్రసాద్ పేరును అధిష్టానం ప్రకటించింది. అయితే ఆయన అభ్యర్థిత్వంపై స్థానిక టీడీపీ నేతలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థిని మార్చాలని టీడీపీ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే హైకమాండ్ వైఖరితో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పైలాకు వ్యతిరేకంగా రామానాయుడు వర్గం ర్యాలీలు నిరసనలు చేస్తోంది. పైలా ప్రసాద్పై సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న క్రమంలో అధిష్టానం సైతం అభ్యర్థి మార్పు దిశగా ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో మధ్య మార్గంగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేరు తెరపైకి వచ్చింది. అయితే మాడుగుల వెళ్లేందుకు బండారు సిద్ధంగా లేరని తెలుస్తోంది. పెందుర్తిలో అవమానించి మాడుగులలో అవకాశంపై మాజీ మంత్రి ఆసక్తి చూపడం లేదని సమాచారం. క్రియాశీల కార్యకర్తగా మాత్రమే మిగిలిపోతానని ఇప్పటికే ఆయన బహిరంగ ప్రకటన చేశారు. దీంతో మాడుగుల టీడీపీ సీటుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డిని ఆయన నివాసంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కలిశారు. కొంతకాలంగా మనుక్రాంత్ రెడ్డి జనసేనపై అసంతృప్తిగా ఉంటున్నారు. జనసేన తరఫున నెల్లూరు సిటీ అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డారు మనుక్రాంత్ రెడ్డి. పొత్తులో భాగంగా నెల్లూరు సిటీ టికెట్ను తెలుగుదేశం పార్టీకి కేటాయించారు. తన అనుచరులతో చర్చించి 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని మనుక్రాంత్ రెడ్డి తెలిపారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డిని వైసీపీలోకి ఆహ్వానించాం. మనుక్రాంత్ రెడ్డి హోదా, అనుభవానికి తగ్గట్టుగా పార్టీలో మంచి స్థానాన్ని కల్పిస్తాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనుక్రాంత్ రెడ్డి రాజకీయ భవితవ్యంపై మంచి నిర్ణయం తీసుకుంటాం. ప్రజా జీవితంలో 6 సంవత్సరాలుగా ఉన్నారు. ఆయన చేరిక వల్ల పార్టీ కూడా బలోపేతమవుతుంది. వైసీపీలోని కీలక నాయకులు తనను వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ గౌరవం కొద్దిమందికి దక్కింది. పార్టీ నేతలతో చర్చించి 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటా.
మెజారిటీ ప్రజలు మద్దతు తెలుపుతున్న పార్టీలో చేరుతున్నా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా సీటు రాకపోవడం కూడా నేను పార్టీని వీడేందుకు ఒక కారణం. ఎవరికన్నా కోట దాటి వస్తున్నాడా? లేదు. ప్రజలు ఇంత కష్టాలు పడుతుంటే కనపడదు, ప్రజలు ఇంత కష్టపడుతుంటే అసలు వినపడదు. ప్రజలు ఎంతో బ్రతుకు భారం అయిపోయింది, ప్రజలు ఎంతో అవస్థ పడుతున్నారు. కనీసం పలకరించడానికి కోట నుంచి కూడా దాటి రావటం లేదు. ఇలాంటి నాయకుడిని మనం ఎన్నుకున్నదని ప్రజలందరూ బాధపడుతున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో మంది ఎన్నో మీటింగ్లు పెట్టి ప్రజల సమస్యలు ఎన్నోసార్లు చెప్పారు, కానీ ఆయనకి ఎక్కటం లేదు. మనం ఆయన స్టైల్లోనే చెప్తాము. ఈ వైసీపీ ప్రభుత్వంలో పెట్రోల్ డీజిల్ ధరలు బాదుడే బాదుడు, గ్యాస్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర వస్తువులు బాదుడే బాదుడు, చీప్ లిక్కరు బాదుడే బాదుడు. ఇలాగ చెప్తే అర్థమవుతో చూడాలి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల సమస్యలు. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఉద్యోగాలు పాయా, పరిశ్రమలు పాయా, రావాల్సిన యువతకి ఉద్యోగాలన్నీ పాయా. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. 14 ఎంపీ సీట్లే లక్ష్యంగా బహిరంగ సభలు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కంటే ముందుగానే ఎన్నికల ప్రచారం రంగంలోకి దిగుతున్నారు. ప్రతిపక్షాలను డిఫెన్స్ లో పడేసేలా ప్రచార ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు రేవంత్ రెడ్డి. వచ్చే నెల 13న తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో ఈ నెల 14 నుంచి ఎన్నికల ప్రచారానికి తెరలేపనున్నారు సీఎం రేవంత్. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 3కు తగ్గట్టుగా బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. పబ్లిక్ మీటింగ్లతో పాటు రోడ్ షోలు నిర్వహించేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు సీఎం రేవంత్. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్తో బీఆర్ఎస్, బీజేపీ నేతలను హస్తంగూటికి చేర్చుకుంటున్నారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న నేతలను లోక్సభ ఎన్నికల ప్రచారంలో చేర్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కాంగ్రెస్లోకి రాకపోయినా బీఆర్ఎస్లో సైలెంట్గా ఉండేలా ట్రిక్స్ ప్లే చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ కొత్త, పాత నేతల మధ్య సమన్వయం ఉండేలా దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక ప్రచారంలో 100 రోజుల పాలనను ప్రజల్లో తీసుకెళ్తూనే 10 ఏళ్ల బీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలను వివరించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రతి ఎంపీ నియోజకవర్గానికి ఒక సమన్వయకర్తను నియమించారు. వాళ్లు హైదరాబాద్, ఢిల్లీలోని వార్ రూమ్లకు టచ్లో ఉంటూ ఎప్పటికప్పుడు అభ్యర్థి గెలుపుపై సర్వేలను అందజేసేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు. నువ్వు అనుకుంటున్నావేమో కాలు ఇరిగిందని, లేకపోతే కట్టెపట్టుకొని నడుస్తున్నా అని, కూతురు జైలుకు పోయిందని, అధికారం కోల్పోయిందని. కొంతకాలం మేము సంయమనం పాటించినాం. ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మేము మానవత్వంతో మీ గురించి మాట్లాడకుండా మర్యాద పూర్వకంగా వ్యవహరించినాం. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని. చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు. నేను పెద్దలు జానారెడ్డి గారి లాగా కాదు, నేను రేవంత్ రెడ్డిని బిడ్డ. అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్కోర్ లఫంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో. ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తున్నా, నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలే, నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైల్లో. లోక్సభ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మేడ్చల్ నియోజకవర్గంలోని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని ఎంబీఆర్ కన్వెన్షన్లో జరిగిన పాత ఘట్కేసర్ మండలం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు డాక్టర్ భద్రారెడ్డి, మున్సిపల్ మేయర్లు, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కోఆపరేషన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ మొదలుపెట్టాలి, ఏదైనా చేయాలి, మన ఇద్దరు ఉండాలి తప్ప కేసీఆర్ ఉండదు, బీఆర్ఎస్ ఉండదు అని చెప్పి వీని గుంజుడు, వాడు వాని గుంజుడు, వీని మీద కేసు పెట్టుడు, వాని మీద కేసు పెట్టుడు, ఇదే అడ్డమైన పనులు. అయితే నువ్వు జైలు ఉండాలి, లేకపోతే జైలు ఉండాలన్నట్టు ఈ దేశంలో ముఖ్యమంత్రులు కూడా వదిలిపెట్టలేదు. అందుకే నేను అంటున్నా, రేపు పార్లమెంటులో మనోడు, మన గొంతు, మన తెలంగాణ వాది రాగిడి లక్ష్మారెడ్డి గారిని మంచి మెజారిటీతో గెలిపించి పార్లమెంట్ పంపుతాం. ఈ గులాబీ జెండా మాత్రమే మన ప్రయోజనాలు, మన రాష్ట్ర ప్రయోజనాలు
జగిత్యాల జిల్లా ధర్మపూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానానికి అనుబంధ దేవాలయమైన శ్రీ యమధర్మరాజు వారి దేవాలయంలో భరణి నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారికి రుద్రాభిషేకం, మన్య సూక్తం, ఆయుష్య సూక్తంతో అభిషేకం, ఆయుష్ హోమం, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ, పాలెపు ప్రవీణ్ కుమార్ శర్మ, అర్చకులు ప్రదీప్ కుమార్, నేరెళ్ల సంతోష్ కుమార్, ఒద్దిపర్తి కళ్యాణ్, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ ఆలువాల శ్రీనివాస్, అభిషేకం పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్, సంపత్ కుమార్, రాజగోపాల్, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఉప్పల్ నియోజకవర్గం ఏఎస్ రావు డివిజన్లో ఆర్యవైశ్య సంఘం ఆత్మీయ సమ్మేళనం హాజరైన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఆర్యవైశ్య సంఘ నేతలు, స్థానిక బీఆర్ఎస్ నేతలు. పిలుపు మేరకు మన ఉప్పల్ ఎమ్మెల్యే మా అన్న బండారి లక్ష్మారెడ్డి గారు అలాగే కంటోన్మెంట్ నియోజకవర్గం తిరుమలగిరి ఆర్టీసీ కాలనీలోని ఇబ్రహీం మసీదులలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే బరి రాజశేఖర రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి లాసియా నివేదిత, కంటోన్మెంట్ నియోజకవర్గ నేతలు, మైనారిటీ నేతలు. रमजान बोले तो कैसा रहना और फिर ना गवर्नमेंट का तरफ से कुछ भी नहीं है तो आप लोग सबको मालूम कभी भी आप मालूम देखा हमने तो केसीआर साहब बीआरएस पार्टी मालूम चाहे 30 साल से अभी बोले थे बड़ा लीडर है, एमएलए रह के भी बड़ा नाम कमा पैसा नहीं। एक ही साल में ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. చివరి బాల్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు విజేతగా నిలిచింది. అయితే రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఇన్నింగ్స్ 17వ ఓవర్లో శుభ్మాన్ గిల్ ఆగ్రహానికి లోనయ్యాడు. ఎంపైర్పై సీరియస్ అయ్యాడు. ఎంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ డిఆర్ఎస్కు వెళ్లాడు. అయినా థర్డ్ ఎంపైర్ గందరగోళం కారణంగా గిల్ కోపం మరింత ఎక్కువైంది. దీంతో గిల్ మైదానంలోని ఎంపైర్పై మరింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్లో గుజరాత్ టైటాన్స్ తరఫున 17వ ఓవర్ మోహిత్ శర్మ వేశాడు. సంజు శాంసన్ క్రీజ్లో ఉన్నాడు. ఆ ఓవర్లో చివరి బంతిని వైడ్ లైన్కు చాలా దగ్గర నుంచి కీపర్ చేతిలోకి వెళ్లింది. మైదానంలోని అంపైర్ దాన్ని వైడ్గా ప్రకటించాడు. అయితే గుజరాత్ కీపర్ మాథ్యూ వెడ్ ప్రకారం శాంసన్ ఆఫ్ స్టంప్ వెలుపల నిలబడి ఉన్నందున అది వైడ్ కాదని వాదించాడు. దీంతో శుభ్మన్ గిల్ డిఆర్ఎస్ తీసుకున్నాడు. థర్డ్ అంపైర్ మొదట సరైన బంతిగా ప్రకటించాడు. కానీ కొంత సమయం తర్వాత బంతిని మళ్లీ సమీక్షించారు. ఈ సమయంలో థర్డ్ అంపైర్ మోహిత్ శర్మ వేసిన బంతిని వైడ్గా ప్రకటించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయం అందరినీ గందరగోళానికి గురిచేసింది. ఈ క్రమంలో శుభ్మన్ గిల్ మైదానంలోని అంపైర్పై చాలా కోపంగా కనిపించాడు. అంపైర్ వద్దకు వెళ్లి తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అయితే చివరికి థర్డ్ అంపైర్ నిర్ణయం ప్రకారం బంతిని వైడ్గా అంపైర్ ప్రకటించాడు. మైదానంలో శుభ్మన్ గిల్ ఎప్పుడూ సరదాగా కనిపిస్తాడు. తోటి ప్లేయర్లను ఆట పట్టిస్తూ అల్లరి చేస్తాడు. కానీ రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో వైడ్ బాల్ విషయంలో అంపైర్పై గిల్ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు బాబోయ్ శుభ్మన్ గిల్కు కోపం వస్తే ఇట్లుంటదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్ 17వ సీజన్లో జరుగుతున్న మ్యాచ్లు అభిమానులకు కిక్ను ఇస్తున్నాయి. చివరి బాల్ వరకు నువ్వానేనా అన్నట్లుగా ప్లేయర్లు తలపడుతూ ఉండడంతో క్రికెట్ అభిమానులు ఆస్వాదిస్తున్నారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కిమ్మిన్స్ను తగ్గించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్
20.50 కోట్ల రూపాయలకు అతని కొనుగోలు చేసింది. అంతేకాదు కెప్టెన్స్ బాధ్యతలు కూడా అప్పగించింది. కిమ్మిన్స్ నాయకత్వంలో ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ జట్టు 3 మ్యాచ్లలో విజయం సాధించి 2 మ్యాచ్లలో ఓటమి పాలైంది. పాట్ కిమ్మిన్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా ఎన్నికైన నాటి నుంచి ఆ జట్టు అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈసారి ఐపీఎల్ ట్రోఫీ హైదరాబాద్ జట్టుకే వస్తుందని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతేడాది జరిగిన ప్రపంచ వరల్డ్ కప్లో కిమ్మిన్స్ ఆధ్వర్యంలోనే ఆస్ట్రేలియా జట్టు కప్ గెలుచుకుంది. అది కూడా భారత్ జట్టుపైనే. వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ జట్టును ఓడిస్తామని చెప్పి మరీ కిమ్మిన్స్ ఓడించారు. దీంతో కిమ్మిన్స్ నాయకత్వంపై హైదరాబాద్ జట్టు అభిమానులు నమ్మకంతో ఉన్నారు. పంజాబ్ జట్టుతో ఇటీవల జరిగిన మ్యాచ్లో ఓ అభిమాని పాట్ కమిన్స్కు హారతిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పంజాబ్ జట్టుపై టాస్ సమయంలో కమిన్స్ మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో టీవీ తెరపై కనిపిస్తున్న కమిన్స్కు అభిమాని హారతిచ్చాడు. ఆ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసి బాహుబలి సినిమాలోని దండాలయ్య దండాయలయ్య తెలుగు వర్షన్ పాటను ప్లే చేశాడు. అంతేకాదు కెప్టెన్ సార్ మేము నేను ప్రేమిస్తున్నాము అనే పోస్ట్లో అభిమాని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇదేంట్రా బాబు అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు. టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తెరకెక్కించే సినిమాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. తెలుగు సినిమాలను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన ఘనత ఆయన సొంతం. వర్క్ విషయంలో ఏమాత్రం రాజీ పడని జక్కన్న పర్సనల్ లైఫ్లో కాస్త సరదాగానే ఉంటారు. సమయం దొరికితే కుటుంబంతో కలిసి సరదాగా బయటకు వెళ్లేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పటివరకు దర్శకుడిగా మాత్రమే తెలిసిన రాజమౌళి ఇటీవల తనలోని డాన్సింగ్ కళను బయటకు తీసుకొచ్చారు. తన భార్య రమాతో కలిసి ఓ స్టేజ్ పై డాన్స్ వేసి వావ్ అనిపించారు. అందమైన ప్రేమరాణి చేయి తగిలితే పాటకు వేసిన స్టెప్పులు ఆకట్టుకున్నాయి. ఈ వీడియో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ పాటకు రాజమౌళి రమాలు కలిసి రిహార్సల్స్ చేసిన వీడియో బయటకు వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఓసారి ఈ వీడియోను చూసేయండి. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఓ సినిమాను చేస్తున్నారు. SSMB 29 వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇండియానా జోన్స్ అలాగే రాబిన్ హుడ్ రేంజ్ అడ్వెంచర్ స్టైల్లో ఈ చిత్రం ఉండబోతోందట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమా 2 పార్ట్లు రానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. అమెరికాకు చెందిన విద్యుత్ ఆధారిత కార్ల తయారీ దిగ్గజం టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఈ నెల భారత్కు రానున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా దేశంలో టెస్లా పెట్టుబడులపై ఓ ప్రకటన వచ్చే వీలుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 22 నుంచి 22 మధ్య మస్క్ భారత పర్యటన ఉండొచ్చని అంటున్నారు. ఆయన వెంట కంపెనీకి చెందిన ఇతర ఉన్నతాధికారులు కూడా ఉంటారని తెలుస్తోంది. కాగా గత ఏడాది జూన్లో అమెరికా పర్యటన సందర్భంగా మోదీతో మస్క్ భేటీ అయ్యారు. అప్పుడే ఈ ఏడాది భారత్లో పర్యటిస్తానని, దేశీయ మార్కెట్లోకి టెస్లాను తీసుకురావాలనుకుంటున్నానని మస్క్ ప్రకటించిన సంగతి విదితమే. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని ప్రకటించిన కొద్ది వారాల్లోనే మస్క్ భారత్కు వస్తూ ఉండడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. నిజానికి భారత్లో పన్నులు ఎక్కువని, వాటిని తగ్గించాలని, ఈ విషయంలో మెట్టు దిగితేనే ఇక్కడ పెట్టుబడులను ఆలోచిస్తానని మస్క్ గతంలోనే చెప్పారు. ఈ క్రమంలో కనీసం $500 మిలియన్ పెట్టుబడితో భారత్లో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే దిగుమతి సుంకాలపై రాయితీలు వర్తించేలా కొత్త పాలసీని మోదీ సర్కార్ తెచ్చింది. మరోవైపు టెస్లా తాము భారత్లో ఏర్పాటు చేయబోయే ప్లాంట్కు అనువైన ప్రాంతాన్ని అన్వేషించేందుకు ఈ పర్యటనను చేస్తూ ఉన్నదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర మాజీ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. టెస్లా ప్రతినిధులతో చర్చలు జరిపి రాష్ట్రంలో ప్లాంట్ ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. Well, I'm actually incredibly excited about the future of India. I think India has more promise than any large country in the world. The takeaways from the meeting. Takeaways from the meeting. He really cares about India because he's pushing us to make significant investments in India, which it is something that we intend to do, and we're just trying to figure out the right timing. In a nutshell, it was a fantastic meeting with the Prime Minister, and I
బంగారం ధరలు రికార్డు స్థాయిలో పరిగెడుతున్నాయి. బుధవారం మరో చారిత్రక గరిష్ట స్థాయికి చేరుకుంది. వరుసగా 3 రోజులుగా పెరుగుతున్న పుత్తడి ధర 72,000 మార్కును అధిగమించి మరో ఉన్నత శిఖరాలకు ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల అంశాలకు తోడు దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ కూడా తోడవడంతో ఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల ధర ₹160 ఎగబాకి 72,000కు చేరుకుంది. మంగళవారం ఈ ధర 71,840 వద్ద ఉంది. ఇటు హైదరాబాద్లోని 24 క్యారెట్ల 10 గ్రాముల ధర మరో ₹380 అందుకుని ₹72,110కు తాకింది. అలాగే 22 క్యారెట్ ధర ₹350 పెరిగి 66,100కి చేరుకుంది. పసిడితో పాటు వెండి ధరలు కూడా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ₹200 అధికమై ₹84,700 పలికింది. ఇటు హైదరాబాద్లో ₹1,000 ఎగబాకి 89,000కు నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర $2,356కు చేరుకుంది. నిన్నటితో పోలిస్తే $7 అధికమైంది. అలాగే వెండి $28.10గా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెతన్యాహు పెద్ద తప్పు చేస్తున్నావు, బైడెన్ సీరియస్ వార్నింగ్. ఆప్ కోటకు బీటలు, కేజ్రీవాల్ అరెస్టుతో పార్టీని వీడుతున్న నేతలు. విశాఖ జిల్లా టీడీపీలో అసమ్మతి సెగ, రెబల్ అభ్యర్థులుగా పోటీకి సిద్ధమవుతున్న నేతలు. జనసేనకు మరో షాక్, వైసీపీలోకి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు సెట్ చేసిన విజయసాయిరెడ్డి. నెల 14 నుంచి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం, ప్రతిపక్షాలపై 30 దాడికి స్కెచ్. అంపైర్పై సీరియస్ అయిన సుమన్ గిల్, నెట్టింట వైరల్ అవుతున్న వీడియో. పార్ట్ కమిన్స్ కు హారతిచ్చిన అభిమాని, నవ్వుకుంటున్న వీక్షకులు, వీడియో వైరల్. ప్రభుదేవ పాటకు రాజమౌళి దంపతుల స్టెప్పులు, లీక్ అయిన రిహార్సల్స్ వీడియో. భారత్ కు ఎలాన్ మస్క్ పెట్టుబడులపై మోదీతో చర్చించనున్న టెస్లా సీఈఓ. $72,000కు పసిడి, రికార్డు స్థాయిలో పరిగెడుతున్న బంగారు ధరలు. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.